వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రైడే ఓటీటీ. మంచి రికమెండేషన్స్ మీ ముందుకు తీసుకొచ్చే మా ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో కమర్షియల్ మూవీస్తో పాటు స్టోరీ అండ్ క్యారెక్టర్ బేస్డ్ మూవీస్ చేస్తున్న టాలెంటెడ్ యాక్టర్స్ కీర్తి సురేష్ నటించిన రఘు తాత ఎలా ఉందో చూద్దాం. ద ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఫర్జీ లాంటి హిట్ అయిన వెబ్ సిరీస్కి రైటర్గా చేసిన సుమన్ కుమార్ ఈ మూవీతో డైరెక్టర్ అయ్యారు. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్డ్రాప్లో నడుస్తుంది ఈ మూవీ. కయల్ పాండియన్ ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ రైటర్ కూడా. ఊర్లో జరిగే హిందీ వ్యతిరేక ఉద్యమంకి కయల్ అండ్ తన తాత లీడర్స్. ఒకరోజు తన తాతకి క్యాన్సర్ అని తెలుస్తుంది. చివరి కోరికగా కయల్ పెళ్లి చూడాలని కోరతాడు. పెళ్ళంటే ఇష్టం లేని కయల్ తను ఇష్టపడిన సెల్వంతో పెళ్లికి రెడీ అవుతుంది తప్పనిసరి. కానీ ఒక నిజం తెలిసి పెళ్లి క్యాన్సిల్ చేయడానికి ప్లాన్స్ వేస్తుంది. ప్రమోట్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యి పెళ్లి క్యాన్సిల్ అవుతుందని హిందీ ఎగ్జామ్ కూడా రాయడానికి రెడీ అవుతుంది. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీని ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ గా తీశాడు డైరెక్టర్. అన్ని క్యారెక్టర్స్ జస్ట్ ఉన్నాయని కాకుండా స్టోరీలో ఒక భాగంగా అనిపిస్తారు. కీర్తి సురేష్ క్యారెక్టర్ అండ్ కామెడీ అయితే మూవీలో హైలైట్. కయల్ బ్రదర్ వైఫ్ క్యారెక్టర్ ని చూస్తే మ్యాడ్ మూవీలో డార్క్ గార్డ్ క్యారెక్టర్ కి సిస్టర్ లా అనిపించింది. అరే ఈ ఆఫీస్ వాళ్ళది టార్చర్ అయిపోయిందిరా నాయన. నాకైతే మానే అన్న అయితే మహా అయితే ఏం చేశారు, జాబ్ వీకి జైల్లో పెడతారు అంతే కదా. నన్ను జైలు ఎందుకు పెడతారా? అరే నాకు కొంచెం దూరంగా ఉంటాను నాన్న ప్లీజ్. సినిమాటోగ్రఫీ 1960s అండ్ 1970s ఫీల్ తీసుకొచ్చింది. మూవీ ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది. థ్రిల్లర్స్ చూసి బ్రేక్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఈ లైట్ హార్టెడ్ కామెడీ డ్రామాని అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయగలిగిన ఈ మూవీ తెలుగులో G5లో ఉంది. మేము చెప్పిన రికమెండేషన్ నచ్చితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మంచి మూవీ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.